షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ది లార్డ్. డైలీ బ్రెత్కి స్వాగతం. ఈ యొక్క సంవత్సరంలో మరో రోజు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ దిన ధ్యాన భాగం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. హెబ్రీ గ్రంథకర్త వ్రాసినటువంటి మాట, విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అనేటువంటి మాట చెప్తున్నాడు. బైబిల్లో విశ్వాసమును గురించి ఉన్నటువంటి ఏకైక నిర్వచనం ఇక్కడే ఉందండి. అర్థం, చాలామంది విశ్వాసమని పదుగుతారు, కానీ దాని నిర్వచనం ఎక్కడుంది అంటే విశ్వాసం పనిచేసే విధానం గురించి చెప్పకముందే, మానవుల జీవితాల్లో ఆ విశ్వాసం యొక్క ఫలితం ఏమిటో చెప్పకముందే, విశ్వాసము ద్వారా ప్రభావితమైనటువంటి ఈ గ్రంథకర్త, రచయిత విశ్వాసం యొక్క స్వభావాన్ని మన ముందుంచాడు. ఏమిటి ఇక్కడ చెప్తున్నాడు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపం అని వివరిస్తున్నాడు. ఇది దేవుని వాగ్దానాలను దృఢపరుస్తుంది. ఇక్కడ నేను మీకు చెప్తాను, మనము సహజంగా కంటితో చూడనివి, మనము సహజంగా మన భౌతిక ఇంద్రియాలతో స్పర్శించలేనివి, మన భౌతిక ఇంద్రియాలతో గ్రహించలేనివి ఇక వాస్తవం అని నమ్మటానికి విశ్వాసం తోడ్పడుతుంది. అంత గుడ్డిగా ఎలా నమ్మేశావు నువ్వని మాట్లాడతారు చూసారా? నేను గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు, వాక్యం నీకు వివరిస్తాను. విశ్వాసమును 2 పదాలు వివరిస్తున్నాయి, టూ సెంటెన్సెస్. ఏంటో తెలుసా అండి? మొదటిది నమ్మకం, రెండవది నిశ్చయత. కాన్ఫిడెన్స్ అండ్ సెర్టెనిటీ. కాన్ఫిడెన్స్ ఉంది, సెర్టెనిటీ ఉంది. ఈ 2 లక్షణాలకు కూడా పిల్లరా బిగినింగ్ ఉండాలి, కన్క్లూజన్ ఉండాలి కదా. విశ్వాసమునకు అంటే సురక్షితమైనటువంటి ప్రారంభం ఉండాలి, ఆ ప్రారంభ స్థానంతో పాటు ముగింపు స్థానం కూడా అవసరం. ఏదో విశ్వాసం అంటే మాట్లాడటం కాదు, ప్రారంభ స్థానం చెప్తాను. దేవుని గుణలక్షణాలను నమ్మాలి, అంతేకాదు తన గురించి తాను చెప్పినవి సత్యము అని నమ్మాలి. అండర్స్టాండ్? ప్రారంభ స్థానం, విశ్వాసం యొక్క ప్రారంభ స్థానం దేవుని గుణలక్షణాలను నమ్ముట, అంతేకాదు తాను చెప్పినవి సత్యము అని నమ్మట. ఇది ప్రారంభ స్థానం విశ్వాసమునికి. విశ్వాసమునికి ముగింపు స్థానం ఏమిటి? దేవుని వాగ్దానాల్ని నమ్మాలి, తాను చెప్పినది చేస్తాడు అని కూడా నమ్మాలి. లిజన్ కేర్ఫుల్లీ. దేవుని వాగ్దానములు నమ్ముట, అంతేకాదు తాను చెప్పినవి చేస్తాడు అని కూడా నమ్మాలి. అది విశ్వాసం యొక్క ముగింపు స్థానం. ఈ 2 లక్షణాలు చాలా ఇంపార్టెంట్. వాగ్దానాలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రామిస్ చేశాడు దేవుడు, కార్యరూపం దాల్చలేదు. అయినప్పటికీ కూడా, మనకి కనిపించినప్పటికీ కూడా అవి తప్పక దేవుడు నెరవేరుస్తాడని నమ్ముతాడు. అలా నమ్మినప్పుడు నిజమైన విశ్వాసాన్ని మనం ప్రజెంట్ చేయగలుగుతామండి, ప్రదర్శిస్తాం. అది బయటకు వస్తుంది. లేకపోతే గుడ్డి నమ్మకం అంటారు, మూఢనమ్మకం అంటారు, గాఢ నమ్మకం అంటారు. దేవుని గుణలక్షణాలు నమ్మకుండా, తాను చేసినవి, తాను ఏదైతే ఉన్నాడో, తాను ఏమై ఉన్నాడో అది నమ్మకుండా, వాగ్దానాలను విశ్వసించకుండా, తను చెప్పిన మాటలు నెరవేరుస్తాడని నమ్మకుండా, నేను విశ్వాసంలో ఉన్నాను, బాగా నమ్మాను అని ఎలా చెప్పగలుగుతాం పిల్లరా? కొంతమంది ఇలా మాట్లాడతారు. విశ్వాసమును భ్రమ అని పొరపాటుపడకూడదండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎక్కడ భ్రమపరచుడు. దేవుడు ఇలా అంటాడేమోనండి, అలా కూడా ఎప్పుడు అనడండి. ఈ ఆశీర్వాదాలన్నీ మీ హృదయంలో ఊహించుకోండి, అలా జరిగిపోయినాయి అనుకోండి, ఆ ఊహలే నిజాలను నమ్మండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు, ఎప్పుడు కూడా అలా చెప్పడకూడాను. అయితే ఏం చెప్తున్నాడు ఆయన? ఆ ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో వాటి వాస్తవ ఉనికిని మీరు ప్రకటించడం ద్వారా ప్రారంభించాలి. వాగ్దానం యొక్క వాస్తవ ఉనికిని ప్రకటించడం ద్వారా ఆయన ప్రారంభిస్తాడు ఖచ్చితంగా. ఏదైతే ప్రామిస్ చేశాడు అవి ఇప్పటికే నిజాలు అని, నిజాలు కాబట్టే నమ్మమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ మాటకొస్తే, అసలు విశ్వాసమునకు, నమ్మకానికి రుజువంటూ లేని రోజుల్లో అబ్రహాము విశ్వసించలేదా? అందరినీ విడిచిపెట్టలేదా? ప్రభు చెప్పిన స్థలాలకు ప్రయాణం చేయలేదా? పరిశీలించండి. విశ్వాసంలో ఏ స్థాయిలో ఉన్నాం మనం? ఇక్కడ
గమనించండి, విశ్వాసమును ఉన్న మన విషయంలో చెప్తే మళ్ళీ ఇక్కడ రెండు చెప్తాను. ఏ వాగ్దానం అయితే చేశాడో దానికి పునాది ఉంటుంది, అంతేకాదు సత్యంపై ఆధారపడదగిన విశ్వాసం కూడా ఉంటుంది. ఫౌండేషన్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి. కొంతమంది ఈ రెండిట్లో ఒకటి కలిగి ఉంటారు. ఫౌండేషన్ ఉంటుంది కానీ ఫెయిత్ ఉంటుంది. కొంతమంది ఫెయిత్ ఉంటుంది, సరైన ఫౌండేషన్ ఉండదు. ఏ విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం పిల్లరా? ఈ మాట గురించి అంటే ఈ యొక్క సత్యం అందించకుండా నమ్మండి ఆయన ఎప్పుడు చెప్పడు. ఓ ఫౌండేషన్ చూపిస్తాడు, దాన్ని ఫెయిత్ విశ్వసించండి అంటాడు. పునాది లేకుండా విశ్వసించమని ఎప్పుడు చెప్పడు. ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆయన ఎప్పటికీ కూడా ప్రామిస్ చేసినట్టు నెరవేరుస్తాడు. సో విశ్వాసం మనకేమి నేర్పిస్తుంది ఏంటంటే విషయం చూస్తే, ఆధారం ఉంటుంది మనకి, ప్రదర్శన. అంటే విశ్వాసమునకు ఆధారం, ఇప్పుడు మనకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సో ఆ విశ్వాసాన్ని ఎగ్జిబిట్ చేయాలి, ప్రజెంట్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే కష్టం అవుతుందండి. చూడని విషయాల గురించి ఒప్పించేటువంటి రుజువే ప్రూఫ్. ఆ రుజువు అవ్వాలి. దేవుడు వాళ్ళకి అలా చేశాడట, వీళ్ళకి ఇలా చేశాడట అర్థం కాదు, నీ ముందు కనబడుతున్నారు వాళ్ళు. నమ్మకపోవడం మరి నీ ఇష్టం, అది నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. రుజువులు కనబడుతున్నాయి. మిమ్మల్ని చీకట్లో నడవమని దేవుడు చెప్పట్లేదు, వెలుగే నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన జీవపు వెలుగు. కాబట్టి చీకట్లో ఎప్పుడు కూడా నడిపించడు. మనము దేవుని మాట ప్రకారంగా ఆయన అంగీకరించి విశ్వసించడం అంతే. చీకట్లో దూకమని చెప్పట్లేదు దేవుడు. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నటువంటి రుజువు. దేవుని బిడ్డకు ఇదే తగిన సాక్ష్యం అండి, ఇదే టెస్ట్ మనీ. ఈ విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఎస్, ఈ మాట గుర్తుపెట్టుకుంటున్నాను. విశ్వాసం ఎలా ఉంటుందంటే, విశ్వాసకి వెన్నెముక లాంటిది. స్పైన్ అంటారు కదా, వెన్నెముక లాంటిది. అంతేకాదు విశ్వాసము విశ్వాసకి ఆధారం, సోర్స్. స్పైన్ అదే, సోర్స్ అదే, అంటే బ్యాక్ బోన్ అదే, బేసిస్ కూడా అదే. విశ్వాసము 4 అక్షరాలు, మధ్యలో 2 అక్షరాలు చూస్తే శ్వాస. మన శ్వాస, మన బ్రెత్ దేవునిపై ఆధారపడి ఉండడం. బెదిరిపోవాల్సిన పని లేదు, నింపాదిగా ఆయన వైపు కనిపెట్టుకున్నా. ఆధారాలు ఉన్నాయి. నీ ఫౌండేషన్ సరిగా అయితే నీ ఫెయిత్ కూడా సరిగా ఉంటుంది. కాబట్టి పునాదిని మనం సరిగా ఉంచుకుందాం, ఆధారం సరిగా ఉంచుకుందాం. విశ్వాసంతో ఎన్నో విజయములు చవిచూచుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.